ఆయన సజీవుడుగా కొనుక్కున్నారు వాళ్ళు. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన సజీవుడు. చూసారా, మరియ కన్నా యేసు ప్రభు ఎవరో తెలుసా? క్షయమైన శరీరం గలవాడు ఆయన, మధ్యమైన శరీరం గలవాడు ఆయన, ప్రకృతమైన సంబంధమైన శరీరం గలవాడు. కానీ ఎప్పుడైతే ఆ అర్మతయ్య యేసేపు ఆ నికోదేము ఆ యొక్క వస్త్రాలు చుట్టి ఆ యొక్క టూమ్ లో పెట్టారో, ఆ సమాధిలో పెట్టి రాయి వెంటనే దొర్లించారో, ఆ రాయి తిరిగిపడిన తర్వాత ఆయన బయటకు వచ్చిన ఆయన కాదు, వీళ్ళు చూసిన ఆయన కాదు. ఆయన ఎవరో తెలుసా? పునరుద్ధారుడైన వాడు. ఆయన అక్షయుడు, అమర్త్యుడు. ఆ ప్రకృతి సంబంధమైన దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన దేహాన్ని ధరించుకున్నవాడు. ఆ ఘనహీనమైన శరీరాన్ని విడిచిపెట్టి ఘనమైన శరీరాన్ని ధరించుకున్నవాడు. ఆయన సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆ పాదాలను కూడా ఆయన ఆధీనములోనే ఉంచుకున్నాడు ఆయన. అందుకే ఆ యొక్క పునరుద్ధారుడైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను కనుగొన్న తర్వాత వాళ్ళలో ఉన్న అధైర్యం అంతా పోయింది. ఏ పేతురు అయితే ముమ్మారి ఎవరో నాకు తెలియదు అన్నాడో, ఆ పేతురే ఆయన యొక్క ఆత్మను పొందిన తర్వాత వేలాది మందికి ఆయన యొక్క సువార్తను ప్రకటించాడు ధైర్యముగా. ఆ పునరుద్ధారుడైన యేసు ప్రభు యొక్క ఆ యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటే ధైర్యం పుట్టిస్తుంది. అందుకే ధైర్యం కలిగిందా? ఆ తిబెరియా సముద్రం దగ్గర వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ పాత వృత్తులకి వెళ్ళిపోతానన్నాడు. పెద్దవాడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి నీ వెనకాల నేను వచ్చేస్తామన్నారు. రాత్రంతా కష్టపడ్డారే అని ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళకి ఎన్ని చేపలు దొరికినాయి? 153 చేపలు విస్తారంగా పడ్డాయి. లాగలేకపోయారు అట్లని. ఆయన వెంటనే ఒక శిష్యుడు కనుగొన్నాడు. వీళ్ళు ప్రభు సుమి అనగానే వస్త్రాలు సరిగ్గా లేనందుకు పేతురు ఏం చేశాడు? ఆ సముద్రంలోనే దూకేశాడు.